ప్లీజ్ సబ్స్క్రైబ్ సూపర్ ఉమెన్ ఛానల్. ఈ ఛానల్లో జేఈ మెయిన్ 2025 గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సూపర్ ఉమెన్ ఛానల్. ఈ జేఈ మెయిన్స్ మనం 2025 కానీ మనం గమనించినట్లయితే జేఈ మెయిన్స్ 2025 దీనిలో పేపర్ 1 పేపర్ 2 అనేటువంటి రెండు ఉంటాయి. పేపర్ 1 సంబంధించినటువంటిది అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ బీటెక్లో ప్రవేశాలకు ఇది అవకాశం ఇస్తుంది. ఎన్ఐటీల్లో, IIITల్లో మరి అదర్ సెంట్రల్లీ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ అనగా CFTIsలో మరియు యూనివర్సిటీస్ రికగ్నైజ్డ్ బై పార్టిసిపేటింగ్ స్టేట్ గవర్నమెంట్స్ వీటన్నిటిలో కూడా మనకి అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్కి అవకాశం ఇస్తుంది. అదేవిధంగా జేఈ మెయిన్ జేఈ అడ్వాన్స్ రాసుకునే దానికి కూడా ఎలిజిబిలిటీ ఇస్తుంది. అంటే జేఈ మెయిన్లో క్వాలిఫై అయితే సో వాళ్ళు జేఈ అడ్వాన్స్కి కూడా ఎలిజిబుల్ అవుతారు, రాసేదానికి ఎలిజిబుల్ అవుతారు. పేపర్ 2 వచ్చేసి బీఆర్క్ బీ ప్లానింగ్ కోర్సులు జాయిన్ అయ్యేదానికి ఉపయోగపడుతుంది. జేఈ అడ్వాన్స్డ్ ఐఐటీలు చేరేదానికి జేఈ మెయిన్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇకపోతే ఇంపార్టెంట్ డేట్స్ ఎప్పుడెప్పుడు ఏ ఈవెంట్స్ జరుగుతాయి చూసినట్లయితే ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్. ఆన్లైన్ అప్లికేషన్ని సబ్మిట్ చేసేదానికి డేట్ వచ్చేసి 28/10/2024 నుంచి 22/11/2024 వరకు రాత్రి 9 గంటల వరకు అవకాశం ఉంటుంది. లాస్ట్ డేట్ ఫర్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫీ. సో దానికి వచ్చేసి డేటు 22/11/2024 అప్ టు రాత్రి 11:50 దాకా అవకాశం ఉంది. కరెక్షన్ ఇన్ పర్టికులర్స్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. ఏదైనా మనం మిస్టేక్స్ చేస్తుంటే కరెక్షన్ చేసుకునే దానికి ఆన్లైన్లో సో అది ఎన్టీఏ వెబ్సైట్లో మళ్ళీ డేట్ ఇస్తుంది. సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఇది వచ్చేసి జనవరి 2025 ఫస్ట్ వీక్లో ఇస్తుందన్నమాట. డౌన్లోడింగ్ అడ్మిట్ కార్డ్స్ ఫ్రమ్ ఎన్టీఏ వెబ్సైట్. దీనికి 3 రోజులు అవకాశం ఇస్తుంది డౌన్లోడ్ చేసేదానికి. అంటే 3 రోజులు ముందుగా ఎగ్జామినేషన్ జరిగేదానికి 3 రోజుల ముందుగా అవకాశం ఇస్తుంది. అప్పుడు మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ జనవరి 22 నుంచి ప్రారంభమవుతుంది. జనవరి 31 వరకు జరుగుతుంది. డిస్ప్లే ఆఫ్ క్వశ్చన్ పేపర్ అటెంప్టెడ్ బై ది క్యాండిడేట్ అండ్ ఆన్సర్ కీస్ ఫర్ ఇన్వైటింగ్ ఛాలెంజెస్. ఇది మరలా ఎన్టీఏ వెబ్సైట్ వాళ్ళు ఆ డేటు ఇస్తారన్నమాట. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ వచ్చేసి ఫిబ్రవరి 12న ఇస్తారు. సెషన్ 2 సంబంధించినట్టు చూసినట్లయితే ఇందాక వచ్చేసి జేఈ మెయిన్ సంబంధించినటువంటి సెషన్ 1, ఇది సెషన్ 2 సంబంధించినటువంటిది. అప్లికేషన్ ఫామ్ వచ్చేసి 31/1/2025 నుంచి ప్రారంభమై 24 ఫిబ్రవరి 2025 వరకు ఉంటుందన్నమాట. లాస్ట్ డేట్ ఫర్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 24 ఫిబ్రవరి 2025 రాత్రి 11:50 వరకు ఉంటుంది. కరెక్షన్ ఇన్ పర్టికులర్స్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. సో అప్లికేషన్ ఫామ్లో కరెక్షన్ చేసుకోవాలంటే ఎన్టీ వెబ్సైట్ మళ్ళీ అవకాశం ఇస్తుంది. ఈ సెషన్ 2 సిటీ ఇంటిమేషన్ స్లిప్ వచ్చేసి 2nd వీక్ మార్చిలో ఉంటున్నాడు. డౌన్లోడింగ్ అడ్మిట్ కార్డ్స్ ఫ్రమ్ ది ఎన్టీఏ వెబ్సైట్. ఇది కూడా ఎగ్జామినేషన్ 3 రోజుల ముందుగా మనకి అవకాశం ఇస్తుంది, అప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెషన్ 2 సంబంధించి లేదా సెషన్ 1 చెప్పుకున్నాం, ఇప్పుడు సెషన్ 2. డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 8 వరకు జరగవచ్చు.
display of question paper attempted by the candidates and answer keys for inviting challenges. దాంట్లో ఏమన్నా ఆన్సర్స్ పరంగా ఛాలెంజెస్ చేసుకోవాలంటే ఎన్టీఏ వెబ్సైట్ వాళ్ళు డిస్ప్లే చేస్తారు. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ఏప్రిల్ 17న రిలీజ్ చేస్తారు. తర్వాత ఇక్కడ ఎగ్జామ్ ఎలా ఉంటుందని చూసినట్లయితే పేపర్ 1 బీటెక్ కానీ, పేపర్ 2 బీఆర్క్ కానీ, పేపర్ 2 బీ ప్లానింగ్ కానీ 3 hours ఎగ్జామ్ ఉంటుంది. ఈ 3 కూడా 3 hours ఎగ్జామ్. బీఆర్క్ బీ ప్లానింగ్ బోత్ వచ్చేసి 3 గంటల 30 నిమిషాలు ఉంటాయి. టైమింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ ఈచ్ సెషన్ మనం గమనించినట్లయితే ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ 2 షిఫ్ట్లో జరుగుతుంది. ఉదయం వచ్చేసి 9 గంటల నుంచి 12 గంటల వరకు 3 hours పేపర్కి అయితే. సెకండ్ షిఫ్ట్ వచ్చేసి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 దాకా జరుగుతుంది. అదే 3.5 గంటల సేపు అయితే ఉదయం ఫస్ట్ షిఫ్ట్ వచ్చేసి 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 దాకా జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ షిఫ్ట్ వచ్చేసి మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6:30 దాకా జరుగుతుంది. తర్వాత మరికొన్ని వివరాలు చూద్దాం. ఏ క్యాండిడేట్ కెన్ అప్లై ఫర్ సెషన్ 1 ఎగ్జామినేషన్ ఫీ ద ఎగ్జామ్ ఫీ. అకార్డింగ్లీ ద క్యాండిడేట్స్ విల్ బి గివెన్ ఆపర్చునిటీ టు అప్లై ఫర్ సెషన్ 2 April 2025 సెపరేట్లీ. సెషన్ 1 సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఫీజు పేమెంట్ని జనవరిలో మనం పే చేసుకోవచ్చు. అదేవిధంగా సెషన్ 2 సంబంధించినటువంటిది సేమ్ అప్లికేషన్ నెంబర్ ఉపయోగించి మనం అమౌంట్ పే చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక స్టూడెంట్ సెషన్ 1 కాకుండా సెషన్ 2 మాత్రం అప్లై చేసుకోవాలనుకుంటే ఆ సెషన్ 2 ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇస్తారో అప్పుడు దాని వరకు మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. తర్వాత ద అప్లికేషన్ విండో ఫర్ సెషన్ 2 విల్ బి రీఓపెన్డ్ యాజ్ పర్ ది డీటెయిల్స్ అవైలబుల్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ అండ్ విల్ ఆల్సో నోటిఫైడ్ సెపరేట్లీ త్రూ ఏ పబ్లిక్ నోటీస్. దానికి సంబంధించినటువంటి సపరేట్గా తెలియజేస్తారు మనకి. ద ఫీ క్యాన్ బి సబ్మిటెడ్ ఓన్లీ ఆన్లైన్ త్రూ నెట్ బ్యాంకింగ్. మనం దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ సంబంధించినటువంటి ఫీజు ఆన్లైన్ ద్వారా మాత్రమే సబ్మిట్ చేయాలి. అది నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, డెబిట్ కార్డు ద్వారా కానీ యూపీఐ సర్వీసెస్ ప్రాసెసింగ్ ఛార్జెస్ అండ్ జిఎస్టీ యాజ్ అప్లికబుల్ ఆర్ ఛార్జబుల్ ఫ్రమ్ ది క్యాండిడేట్. సో జిఎస్టీ ఇవన్నీ కూడా ఇవ్వబడతాయి. ద కన్ఫర్మేషన్ పేజ్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ ఈచ్ సెషన్ విల్ బి జనరేటెడ్ ఓన్లీ ఆఫ్టర్ ది సక్సెస్ఫుల్ పేమెంట్ ఆఫ్ ది ఫీ బై ది క్యాండిడేట్. ఆ కన్ఫర్మేషన్ అనేటువంటిది స్టూడెంట్ ఫీజు ఆన్లైన్లో కట్టిన తర్వాత మాత్రమే జరుగుతుంది. Pattern of examination. Subject wise distribution of questions, total numbers of questions and marks. చూద్దాం. సబ్జెక్ట్ వైజ్గా ఇక్కడ ముఖ్యంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 ఉంటాయి. సెక్షన్ ఏ చూస్తున్నట్లయితే మ్యాథ్స్కి 20, ఫిజిక్స్కి 20, కెమిస్ట్రీకి 20. సెక్షన్ బి తీసుకున్నట్లయితే మ్యాథ్స్కి 5, ఫిజిక్స్కి 5, కెమిస్ట్రీకి 5. తర్వాత మార్క్స్ చూస్తున్నట్లయితే మ్యాథ్స్కి 100, ఫిజిక్స్కి 100, కెమిస్ట్రీకి 100. మొత్తం 300 మార్కులకి క్వశ్చన్లు వచ్చేసి టోటల్ వచ్చేసి 75 ఉంటాయి అన్నమాట. కాబట్టి ప్రతి సబ్జెక్ట్లో కూడా 2 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ ఏ ఉంటుంది, సెక్షన్ బి ఉంటుంది అన్నమాట. ఇంకా ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయిపోయింది. నెక్స్ట్ మేకింగ్ స్కీమ్ ఫర్ ఎంసీక్యూస్. కరెక్ట్ ఆన్సర్కి అయితే మోస్ట్ అప్రాప్రియేట్ ఆన్సర్కి అయితే 4 మార్కులు వస్తాయి. అంటే ఒక క్వశ్చన్కి ఆన్సర్ పెట్టామనుకోండి, అది కరెక్ట్ అయితే 4 మార్కులు వస్తాయి +4. ఇన్కరెక్ట్ ఆన్సర్ ఒకవేళ మనం ఆన్సర్ చేసేమది తప్పేందనుకోండి -1 -1 అవుతున్నమాట. అన్ఆన్సర్డ్ ఆర్ మార్క్డ్ ఫర్ రివ్యూ. ఒకవేళ మనం తెలియనాటి వదిలేసామంటే వాటికి నెగిటివ్ మార్క్స్ కానీ లేదా పాజిటివ్ మార్క్స్ కానీ ఏమి రావు, 0 అవుతున్నమాట.
అదే న్యూమరికల్ వాల్యూకి సంబంధించినటువంటి చూసినట్లయితే కరెక్ట్ ఆన్సర్కి వచ్చేసి 4 మార్కులు వస్తాయి, ఇన్కరెక్ట్ ఆన్సర్స్కి -1 అవుతుంది, మార్క్స్ ఏదైనా అన్ఆన్సర్డ్ అయితే 0, నో మార్క్స్ అనమాట. మెథడ్ ఆఫ్ డిటర్మినింగ్ మెరిట్, ఏ విధంగా మెరిట్ని డిసైడ్ చేస్తారు. కన్వర్షన్ ఆఫ్ ది రా స్కోర్ ఇన్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ టోటల్ ఇంటూ ఎన్టీఎస్ స్కోర్స్. ఈ మూడు సబ్జెక్టులో వచ్చినటువంటి మార్క్స్ని తీసుకుని మనకి స్కోర్ ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్ మెరిట్ షాల్ బి ప్రిపేర్డ్ బై మెర్జింగ్ ఎన్టీఎస్ స్కోర్స్ ఆఫ్ ఆల్ షిఫ్ట్స్ ఆఫ్ ఆల్ డేస్. అన్ని రోజులో అన్ని షిఫ్ట్ల యొక్క ఎన్టీఎస్ స్కోర్స్ మెర్జ్ చేయడం ద్వారా వీళ్ళు మనకి ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ జేఈఈ మెయిన్స్ సంబంధించిన చాలామంది లక్షల్లో విద్యార్థులు రాస్తూ ఉంటారు. ఒకే రకమైన మార్కులు, ఒకే రకమైన స్కోర్లు వచ్చినప్పుడు మరి వాటిని దేనికి ప్రిఫరెన్స్, ఏది ముందు ర్యాంక్ ఇస్తారు, దేని పరంగా ర్యాంకు ముందు వెనక అనేది ఇవ్వడం అనేది జరుగుతుందని చూద్దాం. ఫస్ట్ మ్యాథమెటిక్స్ ఎన్టీఎస్ స్కోర్, మ్యాథమెటిక్స్ ఆధారంగా స్కోర్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇద్దరు విద్యార్థులకు సేమ్ స్కోర్ వచ్చినట్టయితే వాళ్ళు ఫస్ట్ సెకండ్ అనేటువంటిది ఎన్టీఎస్ స్కోరు మ్యాథమెటిక్స్ ఆధారంగా ఫస్ట్ చూస్తారు. దాంట్లో కూడా ఈక్వల్ అయితే తర్వాత ఫిజిక్స్ తర్వాత కెమిస్ట్రీ. క్యాండిడేట్స్ విత్ లెస్ ప్రపోర్షన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ అటెంప్టెడ్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ అండ్ కరెక్ట్ ఆన్సర్స్ ఇన్ ఆల్ ది సబ్జెక్ట్ ఇన్ ది టెస్ట్. క్యాండిడేట్ విత్ లెస్ ప్రపోర్షన్ ఆఫ్ ఎ నెంబర్ ఆఫ్ అటెంప్టెడ్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ అండ్ కరెక్ట్ ఆన్సర్స్ మ్యాథమెటిక్స్. సో ఈ విధంగా మ్యాథమెటిక్స్లో, ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో ఆ పిల్లవాడు ఎన్ని ఇన్కరెక్ట్ ఆన్సర్స్ చేసాడు అనేటువంటిది కూడా గమనించి దాని ప్రకారంగా కూడా వీళ్ళు ర్యాంకింగ్ ఇవ్వడం అనేటువంటి ఎన్టీఎస్ స్కోర్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇకపోతే పేపర్ 2A బీఆర్కు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ పార్ట్ 1 మ్యాథమెటిక్స్, పార్ట్ 2 యాప్టిట్యూడ్ టెస్ట్, పార్ట్ 3 డ్రాయింగ్ టెస్ట్ 3 ఉంటాయి అన్నమాట. 3 భాగాలు ఉంటాయి. పార్ట్ 1 మ్యాథమెటిక్స్కి వచ్చేసి 100 మార్కులు ఉంటుంది, కేటాయించబడుతుంది. దీంట్లో తర్వాత వచ్చేసి పార్ట్ 2 యాప్టిట్యూడ్ టెస్ట్లో క్వశ్చన్స్ 50 ఉంటాయి, మార్క్స్ 200. డ్రాయింగ్ టెస్ట్లో 2 క్వశ్చన్లు ఉంటాయి, 100 మార్కులు. మొత్తం వచ్చేసి 77 క్వశ్చన్లు ఉంటాయి, మార్క్స్ వచ్చేసి 400 మార్కులకి అనమాట. సో ఇక ఇందాక చెప్పుకున్నాం మనం ఎంసీక్యూకి ఇట్లా ఎన్నెన్ని మార్కులు వస్తాయి అనేటువంటిది మనం ఇదివరకు చెప్పుకున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సూపర్ ఉమెన్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.